హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. జూన్ 21 తారీఖు వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలుసా? యోగా. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా ఉండడానికి అందరూ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారో యోగాని కూడా అలానే పాటిస్తున్నారు. మరి ఈ యోగా ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, దీనికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, అలాగే ఈ యోగాలో ఎన్ని ఆసనాలు ఉంటాయి, యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ ఇవాళ తెలుసుకుందాం. అసలు యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా? మన భారతదేశంలోనే పుట్టింది. మన భారతదేశంలో సుమారు 5000 సంవత్సరాల క్రితం ఈ యోగా పుట్టింది. మన ఋషులు అలాగే మునులు ఈ యోగాని బాగా అభివృద్ధి చేశారు. అలాగే అభివృద్ధి చేసి ఆరోగ్యమైన జీవన విధానంగా మన ఈ ప్రపంచానికైతే మన మునులు ఋషులు అయితే యోగాని అందించారు. అలాగే యోగా పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యోగా యూజ్ అనే ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. మన మునులు ఋషులు యూజ్ అనే ఆ సంస్కృత పదాన్ని యోగాగా మార్చేశారు. ఇక యోగా అంటే ఏకత్వం అన్నమాట. యోగా మన మనస్సు అలాగే శరీరం మన ఆత్మ ఒక దగ్గరికి తీసుకురావడాన్నే యోగా అని కూడా అంటారు, ఏకత్వం. దీనివల్ల మనకు ముఖ్యంగా హెల్ప్ అయ్యే విషయం ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. యోగా చేసే వారికి బాగా ఏకాగ్రత ఉంటుంది అని అంటారు. ఎందుకంటే వారు ఒక విషయం మీద బాగా పట్టు సాధిస్తారు. చదువు విషయంలోనైనా చేసే పనిలో ఏ పనైనా కూడా వాళ్ళకి ఏకాగ్రత, అదే పని మీద దృష్టి ఉంటుంది. మళ్ళీ ఆ ఒక పని చేసేటప్పుడు ఇంకో విషయం గురించి ఆలోచించరు, యోగా చేసిన వాళ్ళని కూడా అంటారు. ఇక అలాగే ఈ మూడింటిని సమతుల్యంగా ఒకే దగ్గరికి, అంటే మనసు, శరీరం అలాగే ఆత్మ, వీటిని ఒకే ప్లేస్కి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక యోగాలో ప్రధానంగా ఆసనాలు, ప్రాణాయామం అలాగే ధ్యానం ఉంటాయి. ఇవి మన శరీరాన్ని చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా, బలంగా ఉంచుతాయన్నమాట. ఇక ప్రాణాయామం శ్వాసను నియంత్రించడం నేర్పిస్తుంది. అంటే పీల్చుకోవడం, అలాగే పీల్చుకొని అలాగే ఒక 2 సెకండ్లు ఆగడం శ్వాసని, మళ్ళీ శ్వాసని వదిలి మళ్ళీ 2 సెకండ్లు ఆగడం. దీని ద్వారా మనకి శ్వాస సమస్యలు అయితే అస్సలు రావు, ముఖ్యంగా గుండె జబ్బులు రావు. ఇక ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది మనసు. అన్నిటికంటే ధ్యానం చాలా ఇంపార్టెంట్. యోగాలో చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనము ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని మన మనసుని ఒక కామ్గా ఉంచుతాం. ఆ కామ్గా ఉంచినప్పుడు చాలా నిశ్శబ్దంగా చాలా బాగుంటుంది. అది మనం మాటల్లో చెప్పలేం ఆ ధ్యానం అనేది. ఇక యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే యోగాలో 84 లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఆ 84 లక్షల ఆసనాల్లో 84 ఆసనాలు ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వాటికంటే ఇంపార్టెంట్ 32 ఆసనాలు మనుషుల యొక్క శరీరానికి అత్యంత ఉపయోగకరమైనవని ఈ యోగా గ్రంథాలు అయితే చెప్తున్నాయి మనకు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆసనాలను ప్రజలు సాధన చేస్తున్నారు. ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే. యోగా గురువులు అందరూ వారి క్లాసుల్లో అలాగే వారి ప్లేసుల్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆసనాల గురించి మనకు చెప్తారు. అలాగే ఖచ్చితంగా ఇన్ని ఉంటాయని మాత్రం ఎవరు చెప్పలేరు. దాదాపు 84 లక్షల ఆసనాలు అంటున్నాం కదా. 84 లక్షల ఆసనాల్లో అవన్నీ మనం చేసేసరికి ఈ మానవ జన్మ అయితే సరిపోదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇక ముఖ్యంగా ఎప్పుడు పాటించేటివి యోగాలో ఈ ఆసనాలే ఎప్పుడు పాటిస్తారు. ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తా. వాటిలలో ఒకటి తాడాసనం, రెండోది వృక్షాసనం, మూడోది త్రికోణాసనం, ఇక నాలుగోది భుజంగాసనం, ఐదోది వజ్రాసనం, ఆరవది పద్మాసనం, ఏడవది శవాసనం, ఎనిమిదోది ధనురాసనం, తొమ్మిదోది పశ్చిమోత్తనాసనం, ఇక 10వది సూర్య నమస్కారం. ఇవి ఎప్పుడు యోగా క్లాసుల్లో యోగా గురువులు అలాగే యోగా చేసేవారు వీటిని ఖచ్చితంగా చేస్తుంటారు. ఇక యోగా గురించి కూడా కొందరు వ్యతిరేకంగా కూడా మాట్లాడతారు. యోగా చేస్తే బరువు తగ్గరు అని, అలాగే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేసినంత యోగా చేస్తే మనకు ఆ శరీర దృఢత్వం రాదు అని చెప్తుంటారు. కానీ దేనికి అదే ప్రత్యేకత కలిగిందని చెప్పుకోవచ్చు. యోగా చేయడం ద్వారా కూడా మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఫిట్నెస్ పరంగా కూడా శరీరం కదిలించినప్పుడు పార్ట్స్, మన శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా కదులుతాయి. కానీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కొన్ని పార్ట్స్ చాలా ఈజీగా కదపలేరు, ఎందుకంటే అలానే ఆగిపోయి ఉంటాయి. దానికి ఎక్సర్సైజ్కి, వ్యాయామానికి, యోగాకి ఉన్న తేడా అదే. ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఏమో వ్యాయామం మనకు బాహ్య దృఢత్వాన్ని క్లియర్గా చూపిస్తుంది, షేప్ని చూపిస్తుంది. యోగా చేయడం వల్ల షేప్ రాదంటారు. యోగా చేయడం వల్ల కూడా షేప్ వస్తుంది మంచి డైట్ ఫాలో అయితే. కాకపోతే యోగా చేయడం వల్ల
అంతర దృఢత్వం ఏదైతే ఉందో, అంటే మనం లోపల చాలా స్ట్రాంగ్గా ఉంటాం. మన మన ఆలోచన తీరు కానీ, మనం నడుచుకునే విధానం కానీ, మనం ఆలోచించే విధానం కానీ యోగా చేయడం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడతాం, చాలా కామ్గా ఉంటాం. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి, ఇలాంటివన్నీ యోగా ద్వారా మనకి చాలా ఈజీగా వస్తాయి. తెలియకుండానే మన మనసుకి అవి తెలియజేస్తాయి. అదే యోగా యొక్క స్పెషాలిటీ. కాబట్టి అందరూ ఈ జూన్ 21 తారీఖు యోగా గురించి తెలిసిన వాళ్ళు ఎలాగో యోగా చేస్తారో ఆ విషయం నాకు తెలిసిందే. తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యోగా గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయలేం, వ్యాయామం చేయలేం, బరువులు ఎత్తలేం. ఆ టైంలో అందరికీ ఉపయోగకరంగా ఉండేది ఒక్క యోగా మాత్రమే. కాబట్టి యోగాను పాటించండి, యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. చూస్తూనే ఉండండి సాక్షి డిజిటల్. దిస్ ఇస్ కృష్ణ బాలా సైనింగ్ ఆఫ్.